జగన్ చెప్పిన మాటలన్నీ అభూత కల్పనలని, అబద్ధాలని మీకు సవివరంగా నేను ఈరోజు వివరిస్తాను. పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలతో, గృహ దహనాలతో, మనుషులందరినీ పూర్తిగా సంహరించడం అంత అవసరం లేదనుకుంటే కాళ్ళు చేతులు విరిచి అవతల పారవేయడం, పదే పదే నా తండ్రిని చంపినటువంటి వారిని వదిలేశామని రాజశేఖర రెడ్డి చెప్పడము, నా తాతను చంపిన వాళ్ళను వదిలేశానని జగన్ చెప్పడము, వారి విశ్వరూపం ఏమిటి? వారు పులివెందుల నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో వారు చేసినటువంటి క్రూర కృత్యాలు ఏమిటి? ఒక్కసారి గతమంతా నెమరు వేసుకుంటే మనస్సంతా బాధతో విలవిల్లాడుతుంది.